ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అడుగుతున్నాను, ఇప్పుడు దాకా మీరు ఒక సినిమాల్లో చేశారు, అన్ని మూవీస్ ఇన్ని చేసిన తర్వాత కూడా ఎవరైనా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అనుకుంటే దట్ షుడ్ బి ఒక మ్యారేజ్ అయిందో లేకుంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటున్నారు పిల్లలు కాబట్టి అక్కడ ఒక పాజ్ ఒక బ్రేకో తీసుకొని ఇంకొక దాంట్లోకి వెంచర్ అవుతారు, ఇంకోటి చేస్తారు. బట్ మీ కేసులో అది జరగలేదు కదా? జరగదు, ఎప్పుడు జరగదు. ఎందుకు తెలుసా? కళమ్మ తల్లి ముద్దు బిడ్డను నేను, అందుకని పెళ్లి చేసుకోవద్దు అని ఏం లేదు కదా మనకు. కళామ తల్లి ముద్దు బిడ్డలు బోల్డ్ ఎంతమంది డాన్సర్స్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. పెళ్ళి ప్రేమ అవన్నీ పర్సనల్ థింగ్స్. సో వాటితోటి జనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు అంతకన్నా సంబంధం లేదు. అవి ఆ వింగులు వేరు, ఈ ప్రొఫెషనల్ వింగ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను మాట్లాడచ్చు, నా లైఫ్లో గతంలో ఏం జరిగినాయి ఏమిటి అనే దానికి మంచి విషయాలు మాట్లాడుకోవాలి. అప్పుడే మనం పాజిటివ్గా ముందుకు. ప్రతి మనిషికి ఇది జరగదా, ఇది అవ్వదా, ఇది అవుతుందా, ఆ సందిగ్ధాలు వస్తాయి. అండ్ కొన్ని తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. కానీ దాంట్లో ప్రతి ఒక్కరికి పాలిష్ అవుతూ ఉంటుంది. లేకపోతే హౌ యూ కెన్ షార్ప్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ స్టాండ్ యువర్ సెల్ఫ్. ఆ రాపిడిలో మనం కిందకు పడిపోకూడదు, పైకి తన్నుకుంటూ రావాలి తప్పితే ఆ రాపిడి మనం నేర్చుకోవడానికి వస్తుంది. జీవితంలో ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వస్తే అందరూ ఆహా ఓహో అంటారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, మీరు అడిగారు కాబట్టి. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఎవరు తోడుండరు, నిజం చెప్తున్నా. ఎవరు మనం ఉంటారు, వాళ్ళు వస్తారు. అది ఎందుకు వస్తుంది? మనమేదో జీవితంలో మనం నేర్చుకోవాలి కాబట్టి వస్తుంది. అది నేర్చుకునేంత వరకు ప్రకృతి ఏమి వదలదు. ఫస్ట్ చెప్తుంది, తర్వాత బ్రతిల్లాడలేదా ఒక్కడ 4 పీకి నేర్చుకునేంత వరకు నేర్పిస్తూనే ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్. అందుకనే అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది అవ్వలేదా, నేనేం చేయాలో, నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను, చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నాను. పెళ్లి గురించి సరే మీరు వద్దనుకోవచ్చు, ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు చేసుకోలేదు మధు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు వద్దను. జీవితంలో పెళ్ళి అనేది ఒక ఆస్పెక్ట్ అండి కదా. అవును, జీవితం అదే కాదు కదా. ఓకే కదా. కొంతమంది ఎట్లా అంటే కొన్ని వాటి మీద చాలా ప్యాషన్గా ఉంటారు. దాని ముందు చాలా మిగతావన్నీ పెద్ద విషయాలుగా ఏం అనిపించవు, కనిపించవు. సో మేబీ ప్రకృతి వాంట్స్ మీ టు బీ లైక్ దిస్. బాగాలేనా ఇప్పుడు? నో నో నో, ఐఎమ్ నాట్ బాలేనా? చాలా బాగున్నారు కాబట్టి ఎందుకు ఇలా డాన్స్ అంతలా రీప్లేస్ చేసింది, ఎందుకు పెళ్లి వైపు వెళ్ళలేదు? పోనీ ఒక ఫ్యామిలీ, నాకంటూ పిల్లలు, అలా యూజువల్గా ఎవరైనా ఆలోచించేది అదే కదా. అది అవసరమైనప్పుడు అవి రావచ్చేమో. ఇప్పుడు బాగున్నాను కదా, ఇప్పుడు చక్కగా ఉన్నాను, బాగున్నాను అంతే. ఇది పెళ్ళి అవసరమైతే అన్నీ అవుతాయండి. ఆ తోళ్ళందరూ అందుకని ఇప్పుడు చేసుకుంటే అప్పుడు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఐ హ్యావ్ టు ఫోకస్, వేర్ ఐ హ్యావ్ టు గో. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్. సో అందుకని అవి లేవా అన్నీ ఉంటాయి జీవితాల్లో, ఉండకుండా ఏమి ఉండవు. దాన్ని పెళ్లి అనేదాన్ని స్ట్రైక్అవుట్ చేయలేదు. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద కార్డ్స్, ఎప్పుడో తెలియదు, అంతేనా? ఆలోచన లేదు, ముందుకు నడిచే దాంట్లో నేను నాకున్న అరేనాలో, నాకున్న ఏరియాలో నేను ఏది ముందుకు నడవాలో అది నడుస్తున్నా అంతే. అంటే అగైన్ యూనివర్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ వాట్ ఐ యామ్ రిఫ్లెక్టింగ్ యూనివర్స్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్. ద వర్క్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, అన్ని. ఐ బిలీవ్ ఇన్ సో మచ్ ఇన్ దట్. సో డాన్సర్గా మేము శోభన గారిని చూసాము. శోభన గారు కూడా మ్యారేజ్ చేసుకోలేదు, మీరు కూడా చేసుకోలేదు. ఆ తర్వాత కొంతమంది ఇలా పద్మిని గారు కావచ్చు, రాగిణి ఇలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. అలా ఏమైనా పెట్టుకున్నారా? అట్లా ఏం లేదండి, అట్లాంటివన్నీ ఏం లేవండి. అంటే వాళ్ళ లైఫ్ లాగానే నా లైఫ్ ఉందా? కాదు కదా. నా లైఫ్ లాగా వాళ్ళ లైఫ్ ఉందా? ఇట్ డజంట్ కౌంట్ ఆన్, బికాస్ ఈచ్ పర్సన్ దేర్ ఇండివిజువాలిటీ, ప్రొఫెషనల్ కెరియర్, లైఫ్, అగైన్ కిడ్స్, అవి మనకి రుణానుబంధం ఉంటే జరుగుతాయి. మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ లైఫ్, హూ నోస్ ఇట్? ఎవరు చెప్పగలరు? నోబడీ కెన్ టెల్ కదా. అప్పుడు మనకి రుణం ఎక్కువ ఉండదు. సో ఈ రుణానుబంధంలో పెళ్లి అనేది లేదా, ఆ భవబంధాలు అంటే అంత పెద్ద సబ్జెక్ట్స్ లెట్ బి నాట్ టాక్. ఎందుకంటే మనకి తెలీదు,
ఇప్పుడు ఒకళ్ళు ఎందుకు ఇట్లా పైకి రాలేదు, ఎందుకు వీళ్ళు పైకి వచ్చేసారు అని అంటే అది నిజంగా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కాదు. ఎప్పుడూ ఎక్కడో ఏదో చేసుంటారు, ఏదో జన్మలో, మనకి తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా అవి తెలియని వాటి గురించి మనం ఎక్కువసేపు వాటి మీదే కూర్చునే కన్నా ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను డాన్స్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను యాక్ట్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, ఐ నో హౌ టు డూ బిజినెస్. సో ఇప్పుడు నాకు తెలిసిందేంటి, అట్లా నేను ముందుకెళ్తున్నా. తెలియని వాటి గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటూ, బికాజ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ వే. ఎందుకంటే మనకు రుణం లేకపోతే ఏది, ఈరోజు నాకు రుణం లేకపోతే ఇక్కడ నేను ఈ టీ తాగను, ఇక్కడ ఈ మంచినీళ్ళు తాగను. నేల రుణం, నీళ్ళ రుణం, అట్లానే మనుషుల రుణం అది ఉండాలి. అది లేకపోతే మనకు జోలికి ఎవరు రారు, మనం ఎవరు జోలికి వెళ్ళం. అంతే కదా, నిజం కదా. సో దీనికంతా బాధపడిపోవటాలో లేకపోతే దీనికంతా ఆలోచించటాలో అసలు ఫస్ట్ అవర్ మైండ్ ఇస్ అ బ్యూటిఫుల్ అండి. మనం ఏం కావాలంటే అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది, ఏది కావాలంటే అది ముందుకు వస్తుంది, ఏది అది ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. వై హ్యావ్ టు ఫిల్ విత్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ కదా. ఇప్పుడు నా పనిలో నేను ఉన్నప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. నాట్ దట్ ప్రపోజ్ చేయలేదు, అవి వస్తాయి. లైక్ ఐ అడ్రస్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ వే, బ్యూటిఫుల్ మేనర్, బికాస్ ఐ నో హౌ లవ్ ఇస్, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ వీ నాట్ మెస్ ఇట్ అప్ విత్ అదర్ థింగ్స్. సో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి చాలా వరకు, మేము మిమ్మల్ని లవ్ చేస్తున్నాం అనేది ఇన్ ద ఇండస్ట్రీ, అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో, రిలేటివ్స్ దగ్గర నుంచో వచ్చి ఉంటుంది. అందులో మధురిమ చాలా బాగుంటుంది, డాన్స్ కూడా చేస్తుంది, మంచి సినిమాలు చేసింది, తను మా ఇంటి కోడలు అవుతే బాగుంటుంది, ఇలా అనుకునేటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా ఉంటారు కదా. బట్ అన్నింటినీ ఇలా పక్కన పెట్టేశారా? ముందు నా దగ్గర అడగటానికి భయం వేస్తుంది, ఎందుకంటే నేను గురువును కదా. నా దగ్గరికి అప్రోచ్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటుంది, అప్పుడు కూడా కొంచెం నేను ఎవరితోటి అంటే ఆ టైం ఫ్రేమ్లో అట్లానే ఉండేది. మా నాన్నగారిని ఏమైనా అడగాలన్నా కూడా తలుపు చాటు ఉండి అని అడిగా. లక్కీగా ఏంటంటే ఏ రోజు మా పేరెంట్స్ మమ్మల్ని ఆపల, మేము ఇది చేస్తామంటే వాళ్ళు ఎప్పుడు అంటే దానికి సపోర్ట్ చేశారా లేదా తెలియదు, కానీ వాళ్ళని ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మా దగ్గర నేను పెరగడమే ఒక 15 మంది పిల్లలతోటి పెరిగాను. మా పెదనాన్నగారి పిల్లలు 5, మేము 5. తర్వాత మా ఇంటి నిండా ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు. అట్లా పెరిగిన ఒక ఇది అనమాట. సో దాంట్లో అప్పుడు మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే ఇంతమంది మనల్ని మనం మేనేజ్ చేసుకోకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ ఇట్ డెవలప్డ్. ఐ గ్రూ అప్ లైక్ దట్. సో దాని గురించి నాకు పెద్ద ఏది నన్ను బాధించడమో స్పందించడమో ఏంటి, నా సాధన కూడా ఉంది కదా దీంట్లో. నాకు చిన్నప్పటి నుంచి నేను స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఉండడం. ఓకే, ఇది వచ్చిందా, సరే దీనివల్ల అయి ఉంటుంది, అది వచ్చిందా, అంతే. అట్లానే తప్పితే కుంగలేదు, పొంగలేదు. సో హౌ డస్ వన్ ఫీల్ అయిపోవడం అట్లాంటివన్నీ లేవండి. అవన్నీ వచ్చినా కూడా అంత నన్నెవరు ఇబ్బంది పెట్టి అట్లా ఏం లేదు. నేను చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి అర్థం అవుతుంది, అంతే అయిపోయింది. దాని గురించి అరే నేను మనిషినండి, ఎందుకు అరే ఆగండి చెప్తాను. ఒక పక్షికే ఎన్ని బర్డ్స్ వచ్చి ఇవి వేరేస్తాయి తెలుసా. అండి చెప్తాను, ఒక చిన్న కథ చెప్తా. ఇప్పుడు మనకి ఈగల్ ఉంది కదా, గ్రద్ద, అది ఇట్స్ అ క్వీన్ ఆఫ్ ద స్కై, యు నో ఇట్. ఇట్స్ క్వీన్ ఆఫ్ ద స్కై. అది ఎగిరినంత మిగతా పక్షులు ఎగరలేవు యాక్చువల్గా. అండ్ అది ఎంత టెస్ట్ చేస్తుంది అంటే ఒక పుల్ల తీసుకుని అట్లా పైకి వెళ్ళి డ్రాప్ చేస్తుంది. వీడి సత్తా ఏంటోనని ఆ ఫీమేల్ బర్డ్ తెలుసుకుంటే కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే మేము డాన్స్లో వాటిలో అభివర్ణిస్తాం కాబట్టి మాకు ప్రతి ఆస్పెక్టు మాకు తెలియాలి. కాబట్టి పక్షుల గురించి కానీ, జంతువుల గురించి కానీ, వాటి గుణగణాలు కానీ ఇవన్నీ మాకు తెలుస్తాయి. సో దాంట్లో ఒక జీవజాతికి పక్షులకే వచ్చినప్పుడు నేను మనిషిని, నాకు అవన్నీ రాకుండా ఉంటాయి అనుకుంటున్నారా? రావు అని అంటే ఇప్పుడు మీరు నమ్మేస్తారా? కాదు కదా, అది హిపోక్రసీ అంతే. అవి వస్తాయి. వచ్చినప్పుడు మన భగవంతుడు అని చెప్పను, ఓకే యూనివర్స్ ఇచ్చిన మై మైండ్, హౌ యూ రియాక్ట్, దట్స్ హౌ ద పీపుల్ విల్ అప్రోచ్. లైక్ నేను ఎలా ఉంటానో అలా ఉంటాం కదా, కాకపోతే ఒక అడుగు దూరంగా ఉండి మాట్లాడతారు తప్పితే ఎవరు నా ఏరియా లోపలికి వచ్చేసి మనకొకంటూ ఒక ఆరా ఉంటుంది.
సో ఆ ఆరా క్రాస్ చేసుకుని 7 లేయర్స్ లోపలికి క్రాస్ చేసుకుని వచ్చి మనం వెళ్ళి దేర్ ఇస్ ఆ సాధన అది అట్లా ఆపగలదు, ఆపుతుంది. నేను అలానే ఉన్నా. విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ లైక్ అప్రోచ్ ఎవరంటారు, అప్రోచ్ అవుతారు, కానీ అడగడానికి అందరి ముందు అన్నీ అడిగేసేయలేరండి. మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే ఈ పాటికి చాలా 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 కొన్ని ఇక్కడ అలా అందరూ- ప్రపంచంలో